హలో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే నెంబర్ని కంటిన్యూగా మీరు ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నప్పుడు చాంటింగ్ చేయాలి. ఆ నెంబర్ని ఎలా పలకాలి? దీంతో వేరేది ఏమీ యాడ్ చేయకుండా థ్యాంక్ యూ యూనివర్స్, నాకున్న మనీ రాకుండా అడ్డు తగులుతున్న ఆ చెడుని అంతటిని కూడా ఏంజల్ నెంబర్ ద్వారా నువ్వు అద్భుతం చేస్తావు, థ్యాంక్ యూ సో మచ్ అంటూ 87467894 ఈ నెంబర్ని కంటిన్యూగా ఎలా చెప్పాలి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, ఈ నెల మార్చి 22వ తేదీ ఆదివారం ఆన్లైన్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. అంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఈ క్లాస్ లో అన్ని కవర్ చేయడం జరుగుతుంది. డబ్బుని ఎట్లా ఆకర్షించాలి, ఏంజల్ సహాయం ఎట్లా తీసుకోవాలి, విశ్వాన్ని కోటీశ్వర్లు అవటానికి ఎలా అడగాలి, అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ ఏంటి, ఇంకా అనేక రకాలుగా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో పాటు కోరుకున్న జాబ్, కోరుకున్న అప్పుల నుంచి బయటపడడం, లైఫ్ పార్ట్నర్, బిజినెస్ లో ఇంకా అనేక రకాలుగా మనం ఇంట్లో ఉన్న నెగిటివ్ తో సహా అది క్లియర్ అయిపోయి, మన సబ్ కాన్షియస్ మనసులో పెరిగిపోయిన నెగిటివ్స్ క్లియర్ అయిపోయి కొత్త జీవితంలోకి ఎట్లా అడుగు పెట్టాలి, కోరుకున్నటువంటి అన్ని పొందడానికి ఆ సీక్రెట్స్ ఏంటని కూడా ఈ ఆన్లైన్ 22వ తారీఖు మార్చ్ ఆదివారం జరిగే ఉదయం నుంచి 10 నుంచి ఆఫ్టర్నూన్ వరకు జరిగే క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి. అలా బుక్ చేసుకున్న వాళ్ళు, అంటే డైరెక్ట్ గా ఫిజికల్ గా క్లాస్ కి రాలేని వాళ్ళు, స్టార్ హోటల్లో డైరెక్ట్ గా ఆఫీస్ కి రాలేని వాళ్ళకి ఈ ఆన్లైన్ క్లాస్ జూమ్ యాప్ ద్వారా ఉపయోగపడుతుంది. మీరు ఉంటున్న ప్లేస్ లోనే ఉండి ఎక్కడికి రాకుండా ఈ జూమ్ లింక్ ఓపెన్ చేసుకుని మీరు ఆ లైవ్ క్లాస్ వినవచ్చు. దీనికి ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాల్ చేసి బుక్ చేసుకున్న వాళ్ళకి మనం లింక్స్ పంపించడం జరుగుతుంది, జూమ్ లింక్స్. ఇది డైరెక్ట్ గా మీరున్న ప్లేస్ లోనే ఉండి లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది, ఉద్యోగం ఎలా పొందాలి, ఆరోగ్యం ఎలా పొందాలి, నెగిటివ్ ఎలా క్లియర్ చేసుకోవాలి, సంపన్నులు ఎట్లా అవ్వాలి, ఇంకా అప్పుల నుంచి ఎలా బయటపడాలి, కుటుంబం అంతా ఆ సమస్యలు, నరదిష్టి నుంచి ఇంకా అనేక సమస్యల నుంచి ఎలా బయటపడాలో, ఆ ఏంజల్స్ ని ఎట్లా అడగాలో, విశ్వాన్ని అంత గొప్పగా ఎట్లా కోరుకోవాలో ఈ ఆన్లైన్ క్లాస్ లో మార్చి 22వ తారీఖు సండే జరిగే ఈ క్లాస్ కి ముందుగా బుక్ చేసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే మీరు ఈ జూమ్ లింక్ ద్వారా ఈ క్లాస్ లైవ్ వినొచ్చు. న్యూగా ఎలా కోరుకోవాలో, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటో, మనం ఎలా ఉండాలో, ఎలా అడగాలో విశ్వాన్ని, అనేక అంశాలన్నీ కూడా ఈ క్లాస్ లో మనం క్లియర్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకుని మీ యొక్క పేర్లు నమోదు చేసుకున్నప్పుడు మన జూమ్ లింక్ సాటర్డే ఈవినింగ్ పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా మనం 1-to-1 విడివిడిగా పర్సనల్ క్లాసులు కూడా కండక్ట్ చేస్తుంటాం. బిజినెస్ క్లాసులు, బిజినెస్ ఉమెన్ అవ్వాలి, సెలబ్రిటీ కావాలి, ఇంకా హై లెవెల్ కి వెళ్ళాలి, అనేక కంపెనీ పెట్టి ఇన్వెస్ట్మెంట్ ని ఆకర్షించుకుని అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, నెగిటివ్ పోగొట్టుకోవాలి, మీకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా సాల్వ్ చేసి సొల్యూషన్ ఇచ్చి డైరెక్ట్ గా ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా కూడా మీకు పర్సనల్ క్లాస్, బిజినెస్ క్లాస్ నిర్వహించడం జరుగుద్ది. మీకున్నటువంటి సమస్యలను బట్టి మీకు ఆ రెమెడీస్ అన్ని కూడా చెప్పడం జరుగుద్ది. ప్రత్యేక హీలింగ్స్ కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు ఆఫ్లైన్ లేదా ఆన్లైన్, పర్సనల్ లేదా బిజినెస్ క్లాస్ కి మీరు ముందుగా బుక్ చేసుకోవాలి. అంతేకాకుండా మనం హౌస్ విజిట్, బిజినెస్ విజిట్ అని కూడా పెట్టడం జరిగింది. అలా కొన్ని ప్లేసెస్ లోకి వెళ్ళి పరిష్కరించడం జరిగింది. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, ఒక ఏంజల్ నెంబర్, విశ్వశక్తి మనకి ఇచ్చిన ఒక ఏంజల్ నెంబర్ ద్వారా డబ్బుని ఎలా ఆకర్షించాలి అంటే ఆ నెంబరు మనం పలకటం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ ఇట్లా రాసుకున్నారు మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైట్ పేపర్ మీద రాసుకున్నారు. మీ పర్సులో ఆ పేపర్ చింపేసి పెట్టుకోవచ్చు. అయితే ఈ ఏంజల్ నెంబర్ ని పలికేటప్పుడు మనం స్విచ్ వర్డ్స్ లాగా పలుకుతాం. అయితే స్విచ్ వర్డ్స్ పలికే విధానం వేరు, ఈ నెంబర్ ని మాత్రమే పలుకుతూ ఉండాలి. ఆ నెంబర్ ని చూస్తూ మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారో అప్పుడు మాత్రమే పలకాలి. ఒక ప్రయాణం చేస్తూ, లేకపోతే ఇంకో పని చేస్తూ, జాబ్ చేస్తూ, ఇంట్లో వంట చేస్తూ, ఇంకో పనులు చేస్తూ, ఎవరితోనో మాట్లాడుతూ అన్ఈజీగా ఉన్నప్పుడు ఈ నెంబర్ పలకకూడదు, పని చేయదు. చాలా హ్యాపీగా మీకు ఇచ్చినటువంటి ఆ పౌడర్స్ చక్కగా రాసుకుని వాసన చూస్తూ ఫ్రెష్ అయిపోయిన తర్వాత మనసు హ్యాపీగా ఉందా, సంతోషంగా ఉందా, ఈ నెంబర్ తో మీరు ఈ నెంబర్ ని పలికితే చాలు మనీ అట్రాక్ట్ అవుతుంది. ఆ నెంబర్ ఏం చెప్పాలి? 87467894 అని ఈ నెంబర్ నే పలుకుతూ ఉండాలి. థ్యాంక్ యూ యూనివర్స్, మనీని అట్రాక్ట్ చేసుకోవడానికి ఏంజల్ నంబర్ నాకు ఇచ్చినందుకు నీకు నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ గార్డెన్ ఏంజల్స్ అంటూ ఆ నెంబర్ ని పలకాలి. మనీని మీ మైండ్ లో మీరు రిసీవ్ చేసుకుంటున్నట్టు చూడాలి. మీరు ఒక మూవీ లాగా మీ మైండ్ లో అన్ఎక్స్పెక్టెడ్ మార్గాల ద్వారా మీరు కోరుకున్న డబ్బు అందుతున్నట్టు
అలా ఊహించి ప్రశాంతంగా 87467894 అని పలుకుతూ ఉండాలి. మీకు ఎంత అమౌంట్ కావాలో ఆ అమౌంట్ ని మీరు అందుకున్నట్టు ఊహించుకుంటూ థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ అనేసి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పడం ద్వారా ఏమవుతుంది, మనీ రాకుండా అడ్డుకుంటున్న ఆ చెడు క్లీన్ అయిపోతుంది, ఆ ఎఫెక్ట్ పోతుంది, పోయి మనీ ఫ్లో స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అవుతున్నట్టు ఒక మూవీలా ఊహించుకొని, ఇంకా వాడు అడిగిన వాళ్ళు ఇవ్వట్లేదు, ఇట్లా కోరుకుంటున్నాను రావట్లేదు అంటూ లోపల అనీజీగా ఉండి మైండ్ పెడితే ఇంకా డబ్బు రాకుండా టైట్ అయిపోతుంది. ఆ డబ్బు ఒక ఫ్రెండ్ లాగా మీ దగ్గరికి ఒక ఫ్లో లాగా వస్తున్నట్టు చూడాలి. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ యూనివర్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ మీ దేహంలోని ఆ నెగటివ్ ని క్లీన్ చేసేసుకుని డబ్బు రాకుండా అడ్డు తగులుతున్న ఆ చెడుని క్లీన్ చేయమని చెప్పి థ్యాంక్ యూ ఏంజల్స్, ఈ నంబర్ ద్వారా నాకు మనీ ఫ్లో అయ్యేలాగా, అడ్డు తగులుతున్న చెడుని క్లీన్ చేసేలాగా నీ ప్రేమను కురమరిస్తున్నందుకు, మీరు ఆ మనీని నాకు సులభంగా వచ్చేలా చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఏంజల్స్, గార్డెన్ ఏంజల్స్, థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్, థ్యాంక్ యూ నితిక ఏంజల్ అనేసి 87467894 ఈ నెంబర్ ని ఎన్నిసార్లు అయినా పలకొచ్చు. కాకపోతే ఈ నెంబర్ పలికేటప్పుడు మీరు ప్రశాంతంగా ఉండాలి, చిరునవ్వుతో ఉండాలి, లోపల చిత్రాలు డబ్బు అందుకుంటున్నట్టు అన్ఎక్స్పెక్టెడ్ గా చూడాలి, సమస్యలు క్లియర్ అయిపోయినట్టు చూడాలి. అలా చూసి థ్యాంక్ యూ సో మచ్ ఏంజల్ నంబర్, నీకు నా కృతజ్ఞతలు, చెడుని తీసేసి డబ్బు ప్రవాహాన్ని వద్దకు వచ్చేలా చేస్తున్నందుకు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటే అన్ను చెప్పేసి 87467894 87467894 87467894 అంటూ ఆ నెంబర్ ని మీరు తీసి మీ పర్సులో పెట్టుకుని మళ్ళీ ఎప్పుడు ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారో అప్పుడు తీసి మనసులో చెప్పుకోవచ్చు, గుర్తు పెట్టుకుని, లేదు ముందుగా ఊహించుకుని మనీ వస్తున్నట్టు, ఎంత కోరుకున్నారో ఆ మనీ అందినట్టు ఊహించుకుంటూ సమస్యలు సాల్వ్ అయిపోయినట్టు నమ్మాలి. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి. అన్ఎక్స్పెక్టెడ్ మార్గాల్లో నాకు మనీ అందిస్తున్నందుకు, ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి కుంభవర్షం కురిపిస్తున్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్. నేను తెలిసి తెలియక డబ్బు పట్ల, మనుషుల పట్ల, ఈ ప్రపంచం పట్ల నా వల్ల ఏదన్నా తప్పు జరిగినట్లయితే మనస్ఫూర్తిగా నేను క్షమాపణ చెప్తున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గార్డెన్ ఏంజల్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ నాలోని నిధి నిలయం అని చెప్పేసి 87467894 87467894 87467894 ఈ నంబర్ ని పలుకుతూనే ఉండాలి. దానికి ముందు ఒక మూవీ లాగా మనీ అందుతున్నట్టు ఊహా చిత్రాలను రిలీజ్ చేయాలి. ఇదంతా చేస్తున్నప్పుడు చిన్న టెన్షన్ రాకూడదు, డౌట్ పడకూడదు, హ్యాపీగా ఉండాలి, ప్రేమతో నింపబడి ఉండాలి. ప్రేమ దేన్నైనా తీసుకొస్తుంది. ప్రేమకున్న శక్తి ఈ ప్రపంచంలో దాచి ఉంచిన నిధులను, స్వర్గంలో నిధులను కూడా తీసుకొస్తుంది. ఆ ప్రేమ మనలోని సోల్ కి మనం ఇవ్వాలి. మనం ఏం చేస్తున్నాం? ఘర్షణ, టెన్షన్, విమర్శలు, అసూయ చెందటం, అసహనం చెందటం, ఏంటి ప్రపంచం ఇట్లా ఉంది, అది లేదు, ఇది లేదు, దీనికి కొరతగా ఉంది, దానికి కొరతగా ఉంది అంటూ కంప్లైంట్స్ చేస్తున్నాం. అద్భావం తద్భవతి, నువ్వేమని ఆలోచిస్తావో దాన్నే పొందుతావు. కంప్లైంట్స్ నీకు ఇష్టమా అంటూ కుంభవర్షం కురిపిస్తుంది కంప్లైంట్స్. ఏంటి నా జీవితంలో కంప్లైంట్స్ వస్తున్నాయి? నువ్వేం పంపించావు? ఉదయం లేచిన కాడి నుంచి అసహనం వ్యక్తం చేస్తూ, కోప్పడిపోతూ, ఘర్షణలు అన్ని చూస్తూ, డబ్బు ఎక్కడుంది అసలు లేదు అంటూ, ఇంకేదో డబ్బుకి వ్యతిరేకమైన పనులు మాటలు చేస్తూ, సంపదలను కలిగి ఉండకూడదని ఎవరో చెప్పారని నిజమని నమ్మేయటం, మళ్ళా నాకు డబ్బు కావాలని ఇవన్నీ వినేసి డబ్బు పట్ల ఏ రోజన్నా అవుతుందో లేదో, డబ్బు మన దగ్గరికి ఎందుకు వస్తుంది, అది కర్మ అంటూ రకరకాల పాయింట్స్ అన్ని మాట్లాడేసి మళ్ళా 10 నిమిషాలు మనీ మెడిటేషన్ చేయమన్నారండి. మెడిటేషన్ చేస్తే నాకు డబ్బు వచ్చి మనసు కుదరట్లేదండి, నాకు డబ్బు ఆ చిత్రాలు గుర్తుపెట్టుకోలేకపోతున్నానండి, నాకు టెన్షన్స్ గా ఉంది. మరి ఉదయం నుంచి ఏం రిలీజ్ చేసావు? ఇప్పుడు ఏం చేస్తావంటే ఏ టెన్షన్ పడదు, అరగుప్పుడు కళ్ళుప్పు తీసుకో, 3 రౌండ్లు కళ్ళుపు తల మీద తిప్పేసేయి, మళ్ళీ రివర్స్ 3 రౌండ్లు తిప్పేసి దూరంగా పడేసేయి. లేదా అపార్ట్మెంట్ అయితే షింక్ లో వదిలేసి మొత్తం వాటర్ ఎక్కువ వదలాలి, కింద ఫ్లోర్కి వెళ్ళిపోవాలి, ఆ ఫ్లోర్లని దాటి డ్రైనేజీలోకి వెళ్ళిపోవాలి, అట్లా వదలాలి, కంబోర్డ్ లో వేయకూడదు. సో
ఆ విధంగా ఆ నెగిటివ్ని వదలగొట్టుకుని మీరు రోజంతా మౌనంగా ఉండి డబ్బు రావాలి, లైఫ్ మారాలి అంటే మౌనంగా ఉండాలి. అనవసరమైన వాదనలు ఎవరితోనూ పెట్టుకోకూడదు, విమర్శలు చేయకూడదు. డబ్బు పట్ల గాని, సంపదల పట్ల గాని, మనుషుల పట్ల గాని, ప్రకృతి పట్ల గాని, వస్తువులు ఇసిరివేయటం గాని, అసహనం వ్యక్తం చేస్తూ లోపలంతా కూడా ఘర్షణ వాతావరణం, ప్రేమ లేకపోవటం ద్వారా డబ్బుని మనం ఆకర్షించలేం. మీరు ప్రేమిస్తేనే డబ్బు వస్తుంది. డబ్బు అంటే నాకు చాలా ఇష్టం, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ. నీ పట్ల నేను పొరపాట్లుగా సంపదల పట్ల, డబ్బు పట్ల తప్పుగా ప్రవర్తించి ఉన్నట్లయితే చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా, అంటే మీరు మాట్లాడకపోయినా చుట్టాల్లో, బంధువులు ఎవరో కలిసినప్పుడు ఆస్తుల గురించి, డబ్బు గురించి, ఏం చేసుకెళ్తాం, వెళ్ళేటప్పుడు కట్టుకెళ్తామా, అసలు దాని మీద ధ్యాస పెట్టకూడదు, ఎక్కువ కలిగి ఉండకూడదు, ఇలాంటివన్నీ మాట్లాడేసేసి నమ్మేసాం కదా. ఆ ఫ్రేమ్స్ ఏర్పడిపోయి అడ్డుగోడల కింద. ఇప్పుడు డబ్బు ఎందుకు వస్తుంది? కోటీశ్వర్లు ఎట్లా అవుతాం? అందుకే గురువు లేని విద్య గొడ్డిదే అంటారు. గురువు ద్వారా ఒకసారి ఆ హీల్ చేయించుకుని ఆ డబ్బు ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు. చెప్పులు కుట్టుకునే అబ్రహాం లింకన్ న్యూయార్క్ నగరంలో రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకునే అబ్రహాం లింకన్ గురువుని కలిసిన తర్వాతనే అమెరికా అధ్యక్షుడైనప్పుడు అమెరికాలో ఆశ్చర్యపోయి నోటు మాట రాలేదు చాలా నెలల పాటు. చాలా మంది ఏదైనా సాధ్యమే యూనివర్స్ ద్వారా. మనం ఏం చేస్తున్నాం? కర్మంచు రకరకాల కారణాలు పెట్టేసి ఆ ఎఫెక్ట్ పెట్టకుండా, ఆ అద్భుతమైన విజువలైజేషన్ చేయకుండా, రేపటి భవిష్యత్తును అద్భుతంగా సృష్టించకుండా, నెగిటివ్ మనుషులతో తిరుగుతూ, నెగిటివ్ రిలేషన్స్ తో తిరుగుతూ, నెగిటివ్ మాట్లాడుతూ, మళ్ళీ మెడిటేషన్ చేయమన్నారు. ఒక వీడియో రాగానే గవ్వ చూసేసి 10 నిమిషాలు యాక్షన్ చేసేసి మనం అయినా నాకు రాలేదు సార్. మరి రోజంతా ఏం చేసాం? ఒకసారి టైం టేబుల్ అంతా రాసుకోండి, చూసుకోండి. తప్పు చేయడం సహజం, కానీ మైండ్ మార్చుకుంటూ నా లైఫ్ ఎదగాలనే పట్టుదల, కసి, ఆ కోపం ఈ లైఫ్ మీద చూపించాలి. రాకెట్ లాగా ఎదగటం మీద. మనం ఏం చేస్తాం? ఎదుటి వ్యక్తి మీద కక్ష తెచ్చుకోవడానికి ఒక కులాన్నో, ఒక మతాన్నో, డబ్బునో, మనుషున్నో, ప్రకృతినో, దేన్నో విమర్శిస్తూ ఉంటాం. ఆ విమర్శలు ఏం చేస్తాయి? అవన్నీ రివర్స్ అవుతాయి, మనకు వ్యతిరేకంగా మారుతాయి. ప్రేమించాలి. ప్రేమించటం మొదలు పెడితే ప్రకృతిని, జీవరాశుల్ని, డబ్బుని, మనుషులని, అన్నిటినీ ప్రేమించటం అంటే కృతజ్ఞత భావాన్ని వ్యక్తం చేయటం. అన్ని నాకు సహకరిస్తున్నాయి, ఎంత బాగుందో. ఒక ఆఫీసులో మీకు వ్యతిరేకంగా ఉన్నారా? ఆఫీసులో గుసగుసలాడుతూ ఒకళ్ళ మీద ఒకళ్ళు కారణాలు చెప్తూ శత్రుత్వాన్ని పెంచుకుంటూ ఉంటున్నారా? మరి నెగిటివే పెరుగుతుంది. అవతల వాడు ఎలా అయినా ఉన్నవ్వండి, మీరేం చెప్పాలి? నాకు ఆఫీసులో అందరూ సహకరిస్తున్నారు, నేను చేసే బిజినెస్ చోట లాభాల బాట వస్తుంది. పాజిటివ్ పలకండి. కొద్ది రోజుల్లో వ్యతిరేకత అంతా మాయమైపోతుంది. మనం ఏం చేస్తాం? టెన్షన్ పడిపోతూ, నా జాబ్ ఊడిపోతుందేమో, బాస్ కి నా మీద కంప్లైంట్ చెప్తున్నారేమో, నా పై ఆఫీసర్ కి గుసగుసలు చెప్తున్నారేమో, అతను వినేస్తాడు, నిజంగా అతను కూడా అలాంటి వాడే, ఇలాంటివన్నీ మాట్లాడినప్పుడు నిజమే అవుతుంది. అది మీరే ఆ వాటర్ పోసి ఆ మొక్కని పెద్ద వృక్షంగా మార్చినట్టున్నారు, అసలు లేని దాన్ని. అక్కడ నిజంగా మీకోసం అలా వ్యతిరేకత జరుగుతుంది అనుకోండి, మీరు అస్సలు భయపడకుండా చాలా హ్యాపీగా, నాకు శాలరీ పెరిగింది, ప్రమోషన్ వచ్చింది, కంపెనీ అని గుర్తించింది, ఇక్కడ అందరూ నాకు ఫ్రెండ్స్ గా ఉన్నారు, చాలా బాగున్నారు, థ్యాంక్ యూ అంటూ ఆ కంపెనీని, ఆ యజమాని తెలుసుకుని, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ 40 సార్లు చెప్తూ ఆ టెన్షన్ అంతా వదిలేసినప్పుడు ఆ కంపెనీ, యాజమాన్యం, స్టాఫ్ మీకు అనుకూలంగా మారుతారు. మీలోనే ఏది ఆకర్షిస్తున్నారో, దేన్ని వ్యతిరేకతను సృష్టించుకుంటున్నారో మనలోనే ఉన్నాయి. మనం ఎవ్వరి మీద కక్ష పెట్టుకోకూడదు, వేరు ఎవరిని దూషించకూడదు, కానీ మన వల్ల ఎవరికి హాని కలగకూడదు. సో అవన్నీ పాటించినప్పుడు, హో పొను చెప్పినప్పుడు, ప్రతి ఒక్కరిని ప్రేమగా షేక్ హ్యాండ్ ఇస్తూ, అప్రిసియేట్ చేస్తూ, గ్రాటిట్యూడ్ చెప్తూ, ప్రేమని పంచితే ప్రపంచంలోకి నువ్వు ఎప్పుడు ఎంగగా ఉంటావు, అన్ని నీ దగ్గరికి వచ్చి హత్తుకుంటాయి. మనం ద్వేషాన్ని చెందుతున్నాం, డబ్బు కూడా దూరం అయిపోతుంది, సంపదలు దూరం అయిపోతుంది, రావాల్సిన జాబ్ దూరం అయిపోతుంది, రిలేషన్స్ అన్ని కూడా, ఇంకా మనం ఒక ఇల్లు కట్టుకోవాలి, ఇంకేదో పొందాలి, అన్ని లాంగ్ దూరం వెళ్ళిపోతా ఉంటాయి. రోజు మనం ద్వేషాన్ని చిమ్ముతా ఉంటే దేహం కూడా అనారోగ్యం పాలవుతుంది. ఫ్రెండ్స్, డబ్బుని రావాలి అంటే ఏంజల్ నంబర్ ని ప్రేమతో చాలా హ్యాపీగా ఉన్నప్పుడు, ఒక పండగ వాతావరణం లాగా మీకు ఉండొచ్చు లోపల సంతోషం, అప్పుడు మాత్రమే పలకాలి ఏంజల్ నెంబర్. ఆ టైంలో మీరు జవాబు కూడా రాసుకుని చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉండి ఆ నెంబర్ చూసుకుని ఇట్లా పుస్తకంలో 82 అంటే మీరు మైండ్ ఎలా ఉందో చూసుకోండి. ఫస్ట్ 87467894 అని పలుకుతూనే ఉండాలి 10 నిమిషాలు. మళ్ళీ ఎప్పుడే హ్యాపీగా ఉంటారు మళ్ళీ 10 నిమిషాలు. నైట్ పడుకునేటప్పుడు కూడా ఊహల్లోకి వెళ్ళిపోయి ఈ నెంబర్ని చూస్తూ 87467894 అంటూ పలుకుతూ ఉండడం ద్వారా డబ్బు అట్రాక్షన్ జరుగుతుంది అన్నమాట. మీరు నమ్మితేనే ఇది అట్రాక్ట్ చేస్తుంది.
ఎన్నో చేసాం, ఇది కూడా చేద్దాం, ఏదో ట్రై చేద్దామంటే అక్కడే అసహనం కనిపిస్తుంది, పని చేయదు. చాలా ప్రేమగా ప్రశాంతంగా మీరు రిలాక్స్ గా కూర్చొని చక్కగా థ్యాంక్ యూ యూనివర్స్, ఈ ఏంజల్ నంబర్ ద్వారా నేను కోరుకున్న మనీ నా వద్దకు వచ్చేలా చేసి, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ నాలోని దైవశక్తి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ థ్యాంక్ యూ ఏంజల్ నంబర్. మనీ ఫ్లో ఒక ఉప్పెనలాగా వరదలాగా నా వద్దకు వచ్చేలాగా నువ్వు నాకు ఈ నంబర్ నేను పలకటం ద్వారా ఈజీ వేలో నాకు వచ్చేలా చేస్తున్నావు మనీని. థ్యాంక్ యూ సో మచ్. 87467894 87467894 87467894 అంటూ పలుకుతూ థ్యాంక్ యూ చెప్పేసి ఆ మనీని అందుకున్నట్టుగా చిరునవ్వుతో హోపనొపన చెప్పుకుంటూ సైలెంట్ అయిపోయి డబ్బు పొందుతున్నట్టు, ఫిజికల్ గా మీరు మైండ్ లో చేతులతో పట్టుకున్నట్టు, ఆ అప్పులు చెల్లిస్తున్నట్టు, మీకు కావాల్సినటువంటి పర్చేజ్ చేస్తున్నట్టు, 10% దానం చేస్తున్నట్టు, ఇదంతా న్యాచురల్ గా ఫీలింగ్స్ ని రిలీజ్ చేయాలి ప్రశాంతంగా. బయట ఏం జరుగుతుందో పట్టించుకోకూడదు. థ్యాంక్ యూ చెప్పాలి, ప్రపంచం అంతా అన్ని నాకు అనుకూలంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ మనీని ఫ్లోలా మీ వద్దకు వస్తున్నట్టు ఏంజల్ నెంబర్ని పలకండి. అట్లా మీ జీవితాల్లో మీరు కోరుకున్న డబ్బు, అప్పుల నుంచి బయటపడటం, జాబులు రావటం, ప్రమోషన్ రావటం, బిజినెస్ బాగా జరగటం, మీ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండటం, ఇవన్నీ జరగాలని మిమ్మల్ని మీ బిడ్డల్ని ఆశీర్వదిస్తూ ఒక విశ్వగురువుగా మీకోసం ఆ మహోన్నతమైన విశ్వ మేధస్సుని ప్రత్యేకంగా ప్రేమతో మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.